ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. నేను ఇందాక దైవం అంటే దేవుడు, దేవతలు, వాటి గురించి నేను పరమాచార్య వారు చెప్పినటువంటి విషయాన్ని నేను చదివానండి. అది కొంచెం విస్తృతంగా ఉండడం వలన అది మొదటి భాగం అని చెప్పాం. ఇప్పుడు ఇది రెండో భాగం అండి. నేను ఇప్పుడు చదువుతున్నాను స్వామివారు చెప్పినటువంటి విషయాలు. దానికి కొనసాగింపు అనమాట. ముందు చెప్పిన దానికి ఆయన చెప్తారు. ఇక దేవతలకు మూడవ రూపమైన ఆధ్యాత్మిక రూపం కూడా ఉంటుంది అంటున్నారు. విశ్వంలో ఉన్నదే మన శరీరంలో కూడా ఉన్నది అని అనుకుంటున్నాం కదా. ప్రతి దేవత జీవుల్లో ఒక భాగాన్ని నివాస స్థానంగా చేసుకొని ఉంటున్నారు అని చెప్తున్నారు పరమాచార్య. అంటే పంచభూతాలు ఉన్నాయి ఉదాహరణకి, ఏమండి, వాళ్ళు మన శరీరంలో ఉన్నారు కదా. అంచేత ఆయన వారందరూ కూడా నివాస స్థానంగా చేసుకున్నారు. అది ఇక సూర్యుడు మన కన్నుల్లో, అగ్ని మన వాక్కులో, ఇంద్రుడు సూర్యుడు మన కన్నుల్లో అంటే ఆ కాంతికి వీటికి సూర్యభగవాన్ చెప్తారు కదా. అది మన కన్నుల ద్వారా అది అగుపిస్తుంది. అగ్ని అనేది ఏంటంటే మన వాక్కులో అగుపిస్తుంది. ఇంద్రుడు మన చేతుల్లో. ఇలా దేవతలంతా కూడా మన శరీర భాగాలు, స్థానాలుగా కలిగి ఉన్నారని చెప్తున్నారు పరమాచార్య. ముందు కళ్ళు చూడగానే వెలుగు ఉంటుంది చూడండి, అది సూర్యభగవానుడి తాలూకా ఈ తత్వం. అగ్ని ఉంటుంది, అది మనకి ఇక్కడి నుంచి వస్తుంది. ఏదైనా మాట్లాడినప్పుడు చూడండి, బొడ్డు పై స్థానం నుంచి వస్తూ ఉంటుంది మనకి, అది అగ్ని. అదే అగ్ని మనకి జఠరాగ్నికి కూడా అంటారు. అంటే చిన్నదాన్ని పచనం, అంటే చిన్నది తిన్నంత ఆహారం అంతా కూడా అరుగుదల చేసేది జఠరాగ్ని అంటారు. ఈ అగ్ని అంటే మన వాక్కులో కనపడుతుంది, మాట్లాడింది. ఇంద్రుడేమో చేతుల్లో ఉంటాడు. ఇలాగే అందరు దేవతలు కూడా మన శరీరం అంతా కూడా స్థానాలుగా చేసుకుని వాళ్ళు కలిగి ఉన్నారంటున్నారు. అందువల్ల మనం వారిని మోసం చేయలేం. అది మోసం చేయలేం. మనం మన ధర్మాన్ని భంగపరచినంత వరకే, శాస్త్రవిహితంగా కర్మలు ఆచరించినంత వరకే వారు మనలను రక్షిస్తారు, అనుగ్రహిస్తారు మనని. ఏంటంటే మన ధర్మం మనం ఎప్పుడు కూడా తప్పకూడదు, ఆ ధర్మాన్ని భంగపరచకూడదు. శాస్త్రవిహితం అంటే శాస్త్రం ఏం చెప్పిందో, మనకి వేదాలు ఉన్నాయి కదా, అవి మనకి వేదాలు చెప్పినట్టుగా మనం కర్మలు చేయాలి. ఆచరించినంత వరకే కూడా ఆ దేవతలు మన శరీరంలో వారు మనని రక్షిస్తారు. లేదంటే మనలను దండిస్తారు. తప్పు చేస్తే చూడండి, ఇప్పుడు అధికారులు శిక్షిస్తారు కదా, దండిస్తారు. అలాగే దేవతలు కూడా అండి. అయితే వారికి ఆహారం ఏంటంటే, వైదిక కర్మలు నశిస్తే పరమాత్మకు మొరపెట్టుకుంటారు వాళ్ళు. వైదిక కర్మలు అంటే యజ్ఞాలు, యాగాలు ఉంటాయి చూసారా, అవన్నీ చేయాలి. మనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆహారం అందుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా అగ్ని ద్వారా, వాయువు ద్వారా ఉన్నత లోకాల్లో ఉన్న వాటికి, దేవతలకి ఆహారం అందుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఆఫ్ చేసేస్తే వీళ్ళు వెళ్ళి మొరపెట్టుకుంటారు. భగవంతుడు ఒక్కడే అని చెప్పాం కదా, దేవతలు వేరు, భగవంతుడైన ఆ భగవంతుడు మొరపెట్టుకుంటే అప్పుడు ఆయన ఏంటంటే అవతారం ఎత్తుతాడు. ఈ అవతారాలే మనకి పురాణాల్లో ఉంటాయి. చూడండి, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళు ఈ లోకాన్ని చాలా ఇబ్బంది పెడతారు. అప్పుడు అతను ముందు ఆది వరాహ రూపంలో వచ్చి ఆ హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. తర్వాత హిరణ్యకశిపుడిని తను నరసింహావతారంలో వచ్చి అతన్ని దండిస్తాడు. అలాగా అది భగవంతుడు. ఇక దేవతల గురించి కొత్త విషయాలండి వీళ్ళకి గురించి చెప్తున్నారు ఆయన. వీరికి వేదాధ్యయనం, యజ్ఞం చేయవలసినటువంటి అగత్యం వీరికి ఉండదు. ఎందుకో తెలుసా, మనం వేద సూక్తాలన్నింటినీ కూడా ఏదో ఒక దేవతను దృష్టిలో పెట్టుకుని చదువుతూ ఉంటాం. మరి దేవతలు ఎవరికై చేస్తారు? సూర్యుడిని మనం ఉపాసించినట్లుగా తమను తాము ఉపాసించుకోలేరు కదా. అలా అంటున్నారు పరమాచార్య. వాళ్ళు ఉపాసించుకోలేరు కదా, దేవతలు మనం ఉపాసన చేయాలి, ఆ ఫలితం మనం పొందాలి. అందుకు వారికి వైదిక కర్మ చేసేటువంటి హక్కు లేదు. చూస్తారా, వైదిక కర్మ చేసే హక్కు మనకే ఉంది. వారు మనలా వేదాధ్యయనం, యాగం చేయకపోయినా సరే
స్వయంగా వేదాలను వారు ఎరిగే ఉంటారు. వారు వేదాలని ఎరిగే ఉంటారని చెప్తున్నారు పరమాచార్య. అందువల్ల మనం వాటిని చదివితే దీవించటానికి వస్తారు. ఇప్పుడు మనకి దేవతలు హోమం చేస్తుంటారు, రకరకాల లాభాలు ఆశించి చేస్తుంటారు కర్మలన్నీ కూడా, ఈ యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మన కంటికి కనిపించరు. అగుపించకపోయినా సరే వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు ఆ హవిస్సుల్ని వాటిని తీసుకోవడానికి ఉంటారు. ఇందాక అన్నట్టుగా అగ్నిదేవుడు వాయుదేవుడు కొంచెం మీద బాగా తీసుకెళ్ళి ఇస్తారు, వాళ్ళు ఎక్కువగా ఆకాశంలో ఉంటే. అయితే వాళ్ళు ఈ మనం చేసేటువంటి యాగానికి దీనికి అనుష్ఠానానికి సంతోషించి మనం దీవించడానికి ఈ భూమి మీదకి వస్తారు. కాకపోతే వాళ్ళు మనకి అగుపించరు. అందువల్ల మనం వాటిని చదివితే దీవించడానికి వస్తారు. చేపపిల్లకు పుట్టుకతోనే ఈత వచ్చినట్టు దేవతలకు పుట్టుకతోనే వేదజ్ఞానం అంతా కూడా లభిస్తుంది. అది చేపపిల్లకి నీటిలో పుడుతుంది, అది ఈదుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఆ దేవలోకంకి వెళ్తారో, ఆ దేవత్వం వాళ్ళకి సిద్ధిస్తుందో, వాళ్ళకి ఈ వేదాలు వాటి తాలూకా విషయాలన్నీ కూడా కరతలామలకం అవుతాయని చెప్తున్నారు. అందుకే వారికి స్వయం ప్రతిపాదిత వేదాలు అనే పేరు ఉంటుంది. వారికిట స్వయం ప్రతిపాదిత వేదాలని పేరు ఉంటుంది ఎవరికి, ఆ దేవతలకి. తర్వాత చెప్తున్నారు, ఈశ్వరుడు లేని చోటు లేదు. ఈశ్వరుడు మనలోనూ ఉన్నాడు, దేవతల్లోనూ ఉన్నాడు. అదండి సర్వాంతర్యామని చెప్పుకున్నాం కదా, ఆయన అందరిలోనూ ఉన్నాడని చెప్తున్నారు. దేవతల్లో ఉంటారు, మన జీవుల్లో కూడా ఉంటారు. కానీ పరమేశ్వరుడు మనలో ఉన్నాడని మనం తెలుసుకోలేనట్లే దేవతల్లో కూడా తెలుసుకోజాలని వారు ఉన్నారు. చూసారా ఎలా చెప్తున్నారు ఆయన. మన ప్రభుత్వాధికారులు ఎందరికీ వ్యక్తిగతంగా రాజు లేదా రాష్ట్రపతి పేరు తెలుసు ఆయన అంటున్నారు. నేరుగా ఎంతమందికి తెలిసి ఉంటుంది అది. అలాగే దేవతలు ఆత్మచింతన చేస్తే ఈశ్వరుడు మనలోనే ఉన్నాడని మనకు తెలుస్తుంది. అదండి. తర్వాత దేవతల వంక చూడవలసిన అవసరం ఉండనే ఉండదు. కానీ అప్పటిదాకా దేవతలకు సంబంధించిన పనులు, కర్మలు చేస్తూ ఉండాలి. మనం పాత కర్మ మార్చిపోవడానికి, చిత్తశుద్ధి పొందడానికి దేవతలను ఉద్దేశించి వైదిక కర్మలను ఆచరిస్తూ ఉండాలి అని పరమాచార్య ముగించారండి. అంటే వైదిక కర్మలు చాలా ముఖ్యం అని చెప్తున్నారు. యజ్ఞాలు యాగాలు కూడా. ఒకటి ఇవేమీ లేవు అనేటువంటి నాస్తికులకి మనం ఏం చెప్పలేమండి. ప్రతిదీ కారణం అడుగుతారు. మనకి ఇంద్రియగోచరం కానీ, ఇంద్రియాలకు అవగతం కాని విశేషాలు గొప్ప గొప్ప ఉంటాయి. అవన్నీ కూడా ఆ భగవంతుడు దేవతలు చేస్తారు. ప్రతిదానికి వివరణ ఇవ్వాలంటే మన వేదాలు చాలా చోట్ల వివరణ చెప్పాయి. ఉపనిషత్తులు కూడా ఆ విషయాలు చెప్తాయి. ఏమండి, కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పున్నాడు అలా. అయితే ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఆ హేతుబద్ధతకి అందరినీ కొన్ని ఉంటాయండి. అంచేత అంత మాత్రాన అది కాదు, అది లేదు అని మనం చెప్పలేమండి. పరమాచార్య ఇంతటితో ముగించారు, నేను కూడా ఇంతటితో ముగిస్తున్నానండి. శుభం భూయాత్.